వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను ఆర్కే. వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి చెంది ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఏపీలో వైసీపీ పరిస్థితి ఏంటి, అసలు వైసీపీ పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఏంటంటే ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతుంది. ఈ 2 ఏళ్ల సమయంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైసీపీ పార్టీ ఏ అడుగులేసింది అంటే 2 సంవత్సరాల కాలం అనేది సరిపోవట్లేదా వైసీపీకి? అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ కొత్తలో అంటే వాళ్ళపై విమర్శలు చేసేదానికి సమయం సరిపోదు. మరి 2 సంవత్సరాలు గడిచినా కానీ వైసీపీ సరిగా ఆ పార్టీ యొక్క అంటే కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏమన్నా ఉన్నాయా అనేటటువంటిది గుర్తించి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి విఫలమవుతోందా అనేటటువంటి అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. ఎంతకాడికి వాళ్ళు పెట్టేటటువంటి ఆరోపణలు కానీ ఏమన్నా చెప్తే మా వాళ్ళపై కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, జైలుకి పంపారు, లేదా మహా అంటే మాకు ఇంతవరకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా కావాలి, ఇదే చెప్తూ ఉంటుంది. అంతవరకు మేము అసెంబ్లీకి రామంటుంది. ఇవే వైసీపీ దృష్టిలో ప్రభుత్వ వైఫల్యాలు అనేటటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా కూడా అనుకుంటున్నారు. ఏదైనా అంటే మీడియా ముందుకు వస్తారు కానీ అసెంబ్లీకి రారు. ఇందుకైనా ప్రజలు మీకు 11 స్థానాలు ఇచ్చింది. 11 స్థానాలంటే కేవలం కనిపించవచ్చు, కానీ మీరు కూడా అంటే 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళవచ్చు. మీరు కూడా అసెంబ్లీ స్థానాలు మీకు ఇచ్చింది 11 అయినా కానీ ఈ 11 మంది అయినా కానీ అసెంబ్లీకి వెళ్ళవచ్చు కదా, తమ నిరసన తెలపచ్చు కదా. అంటే అటువంటిది ఏమీ చేయట్లేదు. కానీ వీరు జస్ట్ ఇలా వెళ్తున్నారు, 11 నిమిషాల్లోనే బయటకు వచ్చేస్తున్నారు. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళడం 11 నిమిషాలకంతా వాకౌట్ చేయడం, బయటకు వచ్చేయడం. తర్వాత మీడియా ముందుకెళ్ళి మాకు అవకాశం ఇవ్వట్లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అందువల్లే వచ్చేసామంటున్నారు. ఏదో స్పీకర్ దగ్గర నుంచి నోటీసులు వచ్చిన తర్వాత అంటే మీరు రాకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వస్తుంది అసెంబ్లీ నుంచి అంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి హాజరు వేయించుకొని బయటకు వచ్చేయడం, ఎంతే చేస్తున్నారు. అంతదానికి అసలు అసెంబ్లీకి ఎందుకు, ఎమ్మెల్యేగా ఎందుకు రిజైన్ చేసి ఇంట్లో ఉండి మీడియా ద్వారానే మీ యొక్క అభిప్రాయాలు కానీ ఏదన్నా కానీ విమర్శలు కానీ చేయొచ్చు కదా అనుకునేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. సరే, ఒకటి 2019 ఎన్నికల్లో కూడా మీరు అసెంబ్లీ కాకుండా ప్రజల ముందుకు వెళ్ళారు. ప్రజల ముందుకు వెళ్ళలేదా? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టలేదా? మరి విజయం సాధించలేదా? మరి ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళి సరైన రీతిలో వైఫల్యాలని ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు అనేటటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట, వైసీపీ అభిమానుల నుంచి వస్తున్నటువంటి మాట. ఎందుకు ఈ తడబాటు, వెనకబాటు ఎందుకు ఉంటుంది? అసలు వైసీపీ పార్టీ మొత్తం కూడా ఒకటి తిరిగితే అధినేత జగన్ చుట్టూనే తిరుగుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు వస్తేనే యాక్టివ్ అవుతున్నారు మిగతా నాయకులు కూడా. ఆయన కానీ ప్రజల ముందు లేకుండా ఆయన బెంగళూరులోనో లేకపోతే ఆయన ఇంట్లోనే ఉంటే మాత్రం ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్న విధంగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతున్నారు తప్పితే ప్రజల ముందుకు వచ్చేటటువంటి నాయకులు చాలా తక్కువ. ఇంతకుముందు వచ్చేవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, ఫైర్ బ్రాండ్స్ చాలామంది ఉన్నారు కదా ఆ పార్టీలో, వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. మరి ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి బయటికి రావాలంటే ఎందుకు రాలేకపోతున్నారు? అంటే ఏదైనా భయపడుతున్నారా? లేకపోతే ఒక్కొక్కరిగా కేసులు చుట్టుకుంటున్నాయి, జైలుకి వెళ్తున్నారు కాబట్టి మనకెందుకు వచ్చిందిలే, మనం కూడా సైలెంట్గా ఉండిపోదాం అనేటటువంటి ధోరణిలో ఏమన్నా ఉన్నారా అనేటటువంటిది ఒక అనుమానం కలుగుతోంది ఎవరికైనా కానీ. ఏ ప్రాంతీయ పార్టీకైనా ఇదే పరిస్థితి ఉంటుంది. అధినేత ఇమేజ్ మీదనే ఆధారపడి ఆ పార్టీ కూడా సాగుతుంది ప్రాంతీయ పార్టీల్లో. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అధికారంలోకి రావడానికి పాదయాత్రని ఇట్లే చెప్పచ్చు. వైసీపీ అధినేత పాదయాత్రతోనే గతంలో అధికారం దక్కించుకుంది అన్నది ఖచ్చితంగా నిజం. ఒక్క ఛాన్స్, దీంతోపాటు ఒక్క ఛాన్స్ అనేటువంటిది కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కొత్త పార్టీ పెట్టాడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ ముందుకు వస్తాను, మంచి చేస్తానంటే అది బాగా వర్కౌట్ అయింది, వెళ్ళారు, అధికారంలోకి వచ్చారు, ప్రజలు కూడా గెలిపించారు. కానీ ఇప్పుడు గడిచిన 20 నెలలుగా చూస్తే ఓటమి తర్వాత, ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా బయటికి రావట్లేదు.
ఏదో జిల్లాల టూర్లు వంటివి కూడా చేస్తారని ప్రచారంలో ఉంది కానీ అది కూడా ఇంతవరకు జరగలేదు, బయటికి రావట్లేదు. కేవలం ఆయన ఇంటికే పరిమితం అవుతున్నారు. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, అంతేగాని బయటికి వచ్చి పెద్దగా ఖండించిన దాఖలాలు కూడా లేవు. ఇక జగన్ పాదయాత్ర 2027 జూలైలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్లీనరీ నిర్వహించి ఆ మీదట డేట్ ఫిక్స్ చేస్తారు అనేటటువంటిది అయితే వినపడుతుంది. కానీ ఇంతవరకు దాన్ని ఫిక్స్కి సంబంధించి ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. అయితే ఈసారి మాత్రం పాదయాత్ర గతంలోలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ పాదయాత్ర చేయాలనేటటువంటిది వినపడుతుంది. పాదయాత్ర అయితే చేయాలనేటటువంటి ఉద్దేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ అంటే ఎలక్షన్స్కి ఒక 1.5 సంవత్సరం ముందు నుంచి మొదలు పెడతామన్నారు. కానీ అయితే గతంలో కంటే ఎక్కువ దూరం ఈ పాదయాత్ర చాలా భారీగా ఉంటుంది అని అయితే చెప్తున్నారు. గతసారి అంటే 2017లో జరిగిన పాదయాత్ర 3700 కిలోమీటర్లు 3700 కిలోమీటర్లు సాగింది. నియోజకవర్గం ముఖద్వారం గుండా నాడు సాగింది. అంటే ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల నుంచి. అయితే ఈసారి మండలాలు కానీ మేజర్ పంచాయతీలు ఇవన్నీ కూడా టచ్ చేస్తూ ఈ పాదయాత్ర అంటే ప్రజల్లోకి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళేలా రూపకల్పన చేస్తున్నారంటున్నారు. ఇదంతా జరిగితే ఓకే, వైసీపీకి కూడా ఒక బూస్టప్ యాత్రగానే ఉంటుంది. కానీ జగన్ 2017లో పాదయాత్ర చేసిన నాటికి ఇప్పుడు 2027లో చేయబోయే ఇప్పటికీ ఏపీ రాజకీయం చాలా పూర్తిగా మారిపోయిందంటున్నారు. ఈ మధ్యలో జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల మీద నిర్బంధాలు విధించడం కూడా జరిగాయి. అప్పుడు లోకేష్ గుర్తునే ఉంటుంది, యువగళం పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పెట్టారని కూడా టీడీపీ విమర్శలు చేసింది. ఇవన్నీ కూడా అధికార పార్టీ గుర్తుపెట్టుకునే ఉంటుంది కదా. మరి అటువంటిది ఇప్పుడు జగన్ పాదయాత్ర చేసే సందర్భంలో కూడా ఇటువంటి అవాంతరాలు కలిగించే అవకాశం కూడా ఉంది. అప్పుడంటే సాఫీగా జరిగిపోయింది, కానీ ఇప్పుడు కూడా అంత సాఫీగా జరిగే అవకాశం ఉందా అంటే అది చాలా వరకు డౌట్గానే ఉంటుంది. ఇప్పుడు జగన్ పాదయాత్ర పేరుతో నెలల తరబడి వీధుల్ని బ్లాక్ చేస్తామంటే అంటే ఈ మధ్యకాలంలో చూసాం, ఏ ఒక్క సభలు కానీ పాదయాత్రలు కానీ పరామర్శలు కానీ వెళ్తుంటే కూడా ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వకుండా ఎక్కడికెక్కడ బ్లాక్ చేసుకుంటూ వస్తున్నారు. ఏదన్నా ఉన్నా కానీ హైవేల మీదుగా కానీ అటువైపు అయితే వెళ్తున్నారు, కానీ ప్రజల ముందుకు రావాలంటే మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు పాదయాత్ర చేస్తే నెలల తరబడి బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా? గతాన్ని గుర్తు తెచ్చుకుందంటే ఈ పాదయాత్ర కూడా అనుమానంగానే ఉంటుంది. మరి ఇప్పటికే డి అంటే ఢీ కొడుతున్న ఏపీ రాజకీయాల్లో వైసీపీ మీద కూటమి వ్యూహాలు ఎలా ఉంటాయో అని అంటున్నారు. ఇక మరోవైపు చూస్తే గతంలో వైసీపీ అధినేత మీద ఉన్న కేసులు, అలాగే పెండింగ్లో ఉన్న కేసులు కూడా ఉన్నాయి. అదేవిధంగా కొత్త కేసుల్లో కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది ఈ పాదయాత్రను అడ్డు పెట్టుకొని. ఇక్కడ ఒకటి, రెడ్ బుక్లో జగన్ పేరు ఉంటుందా అంటే కూడా తర్వాత చెప్తాము చూసి అని చెప్పారు, కానీ ఖచ్చితంగా ఉంది అని చెప్పట్లేదు. మరి దీన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే, లోకేష్ చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటే ఇక్కడ కూడా ఒకటి, ఇంతమంది వైసీపీ పార్టీని అరెస్ట్ చేసింది కదా కూటమి ప్రభుత్వం. వైసీపీలోని చాలా కీలకమైన నేతలు కానీ, పేర్ని నాని కానీ, అంబటి రాంబాబుని కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు మొదటి నుంచి జగనే వీటన్నిటికీ సూత్రధారని చెప్పే కూటమి పార్టీలు జగన్కి కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి జగన్ని మాత్రం పక్కన పెడుతున్నారు, మిగతా వాళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ఒకటి చెప్పొచ్చు, జగన్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా కూడా చెప్పొచ్చు. ఇంకో ఆలోచన కూడా ఉంది. చంద్రబాబుని 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. ఏకంగా 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. అరెస్ట్ అయితే చేశారు, కానీ అది తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా లభించింది అన్నది మనకు తెలిసిందే. ఎందుకంటే ఆ అరెస్ట్ నుంచి సానుభూతి మారింది, జనసేన పార్టీ తోడు కలిసింది, కాబట్టి పార్టీ కొంచెం పటిష్టంగా మారింది. అది విజయానికి నాంది పలికింది అనొచ్చు. మరి జగన్ అరెస్ట్ విషయంలో ఇదే జరిగితే అనేటటువంటి ఆలోచనే కూటమిని కాస్త వెనకడుగు వేస్తూ జగన్ అరెస్టుని లేటు చేయడమో లేకపోతే పక్కన పెట్టేయడమో జరుగుతుంది అనేటటువంటిది కూడా ఒక వాదన ఉంది. అందుకే జగన్ పాదయాత్ర చేస్తే ఏం జరిగినా తమకు అనుకూలంగా ఉంటుందన్నది వైసీపీ ఆలోచన. ఒకవేళ పాదయాత్ర సజావుగా జరిగితే ప్రజల యొక్క నమ్మకాన్ని, అలాగే ప్రజల్లోకి బలంగా వెళ్ళేటటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం, లేదు అడ్డు తగిలితే అరెస్ట్ చేస్తే దాన్ని కూడా కూటమిపై నెట్టి కూటమి యొక్క దురాలోచనగా పెట్టి వైసీపీకి ఒక సాఫ్ట్ కార్నర్ తప్పించుకునే అవకాశం. మొత్తానికి ఒకవైపు కూటమి వ్యూహాలు, మరోవైపు కేసుల చిక్కులు, ఇబ్బందులు, ఇవన్నీ కలిస్తే జగన్ పాదయాత్ర సవ్యంగా మొదలై సాగుతుందా అన్నది కూడా పార్టీలో తీవ్ర చర్చ అయితే జరుగుతుంది.
మొత్తానికి చూడాల్సింది జగన్ పాదయాత్రలో అయితే గేర్ మార్చాలని చూస్తున్న వైసీపీ అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలుగుతుందా లేదా? జగన్ పాదయాత్ర 5,000 కిలోమీటర్ల భారీ లక్ష్యాన్ని సాధించి ఛేదిస్తుందా అన్నది కూడా మరి చూడాలి. మరి ఇవన్నీ చూసుకొని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పాదయాత్రకు సిద్ధమవుతారు అనేటటువంటిది కూడా రానున్న రోజుల్లోనే తెలియాలి. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV అనాలిసిస్.